చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో తిట్టినాడు. చంద్రబాబు నాయుడు గారు కంటతడి పెట్టుకున్న నాడు టీడీపీ క్యాడర్ వైసీపీ మీద దాడి చేయలేదు. టీడీపీ ఆఫీస్ మీద వైసీపీ వాళ్ళు దాడి చేసి టీడీపీ ఆఫీస్‌ని పగలగొట్టినప్పుడు టీడీపీ సెంట్రల్ ఆఫీస్‌ని పగలగొట్టారు. గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి చేశారు. అప్పుడు కూడా టీడీపీ కార్యకర్తలు రియాక్ట్ అయ్యి వైసీపీ ఆఫీస్ మీద దాడి చేయలేదు. టీడీపీ నాయకుడైనటువంటి పట్టాభింటి మీద, అనేక మంది టీడీపీ నాయకుల ఇళ్ల మీద దాడులు చేశారు. ఆ సందర్భంలో కూడా టీడీపీ క్యాడర్ రెచ్చిపోలేదు. వైసీపీ పార్టీ మీద, వాళ్ళ కార్యాలయాల మీద, వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేయలేదు. అనేక మంది టీడీపీ నాయకుల మీద కేసులు పెట్టి, ఇబ్బంది పెట్టి, టార్చర్ చేసిన రోజులు కూడా టీడీపీ క్యాడర్ పెద్దగా రెచ్చిపోయి రోడ్డు మీదకొచ్చి రచ్చ క్రియేట్ చేసిందైతే ఏమీ లేదు. ఈవెన్ దో చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సందర్భంలో కూడా పెద్దగా పొలిటికల్ అంటే ఏమన్నది భూకంపం వచ్చేలాగా ఏదో కేటీఆర్ గారి భాషలో ఏది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే భూకంపం రాలేదే రాజమండ్రిలో అని అప్పట్లో కేటీఆర్ గారు వెక్కిరించారు కదా. సో పెద్దగా ఏమీ గందరగోళం చేయటం, గొడవలు చేయటం టీడీపీ క్యాడర్ చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఒక్కసారిగా ఆవేశం తన్నుకొని వచ్చింది టీడీపీ క్యాడర్‌కి. అంబటి రాంబాబు ఒక మాట మాట్లాడాడు. నిజానికి అంతకు ముందు కూడా వైసీపీ నాయకులు పదే పదే ఇలాంటి మాటలు చాలా సార్లు మాట్లాడారు. ఇప్పుడేం కొద్దిగా రకారం భాష. కానీ చంద్రబాబు నాయుడు గారు బతికుండకూడదు అనే అర్థం వచ్చేలాగా కూడా వైసీపీ నాయకులు చాలామంది గతంలో మాట్లాడారు. ఈవెన్ దో జగన్మోహన్ రెడ్డి గారితో సహా నీలేని బాయి చంద్రబాబు నాయుడు గారు చూసుకోవాలని, లేదు జైల్లోనే ఆయన, ఇక నేను చెప్పడానికి ఇబ్బంది. అలాంటి పదాలని వైసీపీ నాయకులు గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారీతిన మాట్లాడారు. కానీ ఏనాడు రెచ్చిపోని టీడీపీ క్యాడర్ ఈసారి మాత్రం చంద్రబాబు నాయుడు గారిని అంబటి రాంబాబు గారు ఒక మాట అనగానే, నారా లోకేష్ గారిని జోగి రమేష్ గారు ఒక మాట అనగానే రెచ్చిపోవటానికి ఉన్న కారణం ఆవేశాన్ని ఆపుకొని ఒక్కసారిగా పగిలిపోయింది. ఆవేశం ఒక్కసారిగా పగిలిపోయింది. నిజానికి టీడీపీ క్యాడర్ ఆశించింది ఏంటంటే, కూటమి అధికారంలో రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టగానే నారా లోకేష్ గారు రెడ్ బుక్ అన్నారు కదా, వెంటనే వాళ్ళందరి పేర్లు తీసి వైసీపీ నాయకులు ఎవరెవరైతే చంద్రబాబు నాయుడు గారిని ఏడిపించారో, వాళ్ళ కుటుంబాన్ని తోలనాడారో, పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ కుటుంబాన్ని ఇష్టారీతిని తిట్టారో, నారా లోకేష్ గారి వ్యక్తిత్వాన్ని తిట్టారో, వాళ్ళందరి సంగతి చెప్తారు. అందరికీ జైల్లో థర్డ్ డిగ్రీ ఉంటుంది, చట్టపరమైన చర్యలు తీసుకుంటారు అని టీడీపీ క్యాడరు ఆశించారు. కానీ అనుకున్నంత వాళ్ళ ఆశకు తగ్గట్టు ఏమీ జరగలే. ఒక వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు. ఇంతవరకు కొడాలి నాని అరెస్ట్ కాలేదు. అంబటి రాంబాబు ఇప్పటికీ అలాగే మాట్లాడుతున్నాడు. ఆర్కే రోజా ఇప్పటికీ అలాగే మాట్లాడుతుంది. వీళ్ళంతా కొంతమంది పేర్లు టీడీపీ క్యాడర్ రాసి పెట్టుకున్నారు. నారా లోకేష్ గారు తన రెడ్ బుక్‌లో రాసి పెట్టుకున్నారో లేదో తెలీదు గానీ, టీడీపీ క్యాడర్ అయితే కొంతమంది పేర్లు రాసి పెట్టుకున్నారు. ఆ రాసి పెట్టుకున్నోళ్ళలో ఏదో ఒకళ్ళిద్దరు తప్ప మిగతాళ్ళు ఎవరు అరెస్ట్ కాలే. అది కూడా వల్లభనేని వంశీ తనంతట తానొచ్చి ఒక కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యాడు. మిగతా వాళ్ళు ఎవరు కూడా పెద్దగా అరెస్ట్ కాలే. ఇప్పుడు టీడీపీ క్యాడర్ రగిలిపోతా ఉంది. ఇప్పటికీ వైసీపీ నాయకులు అలాగే మాట్లాడటం. అంటే అధికారం చేతులు మారినా కానీ ఇంకా వైసీపీ నాయకుల దూరంలో మార్పు రాకపోవటం. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూ, వాళ్ళ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడటాన్ని టీడీపీ క్యాడర్ జీర్ణించుకోలేకపోయింది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో బుద్ధి చెప్పాం. కానీ మారలేదు. ఇప్పటికీ ఇంకా అదే భాష, అదే తీరు, అదే వ్యవహారం, అదే రెచ్చగొట్టే ధోరణి చేస్తుంటే ఇంకా చేతులు ముడుచుకొని ఉండాలా? అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయట్లేదు, నారా లోకేష్ గారు ఏమీ చేయట్లేదు, అందుకే వీళ్ళు ఇలా రెచ్చిపోతున్నారు. మనమన్నా చేద్దాం అనేటువంటి కారణం చేత టీడీపీ క్యాడర్ ఒక్కసారిగా ఏదో విస్ఫోటనం బద్దలైతే, అగ్నిపర్వతం బద్దలైతే ఎలా మంటైతే వస్తుందో ఆ రకంగా టీడీపీ క్యాడర్ సహజంగా ఇలాంటివి అలవాటు ఉండదు, దాడులు అలవాటు ఉండదు. కానీ దాడి వరకు వెళ్ళే పరిస్థితి వచ్చిందంటే దీని వెనకాల చాలా ఆవేశం, కోపం ఇవన్నీ ఉన్నాయి. రియాలిటీలో చాలా ఆవేదన ఉంది. ఈ ఆవేదనే బద్దలై ఆవేశంగా మారి, కోపంగా మారి, ఇంటికి నిప్పు పెట్టే వరకు, ఇంటి మీద దాడి చేసే వరకు, వెహికల్స్ ధ్వంసం చేసే వరకు వెళ్ళింది. సో ఏదేమైనా దీని వెనకాల మాత్రం చాలా అర్థం ఉంది. కాకపోతే ఇక్కడ టీడీపీ క్యాడర్ గమనించాల్సిందంటే, ఇది వైసీపీ కోరుకుంటుంది. ఇప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అనేది వైసీపీ నమ్మించాలనుకుంటుంది. ఎందుకంటే టీడీపీ ఏం చెప్పుకుంటుంది, పొద్దున లేస్తే అమరావతి డెవలప్మెంట్ చెప్పుకుంటుంది, గూగుల్ డేటా సెంటర్ చెప్పుకుంటుంది, పెట్టుబడుల ఆకర్షణ చెప్పుకుంటుంది, ఉద్యోగాల కల్పన చెప్పుకుంటుంది. దీని నుంచి డైవర్షన్ కోరుకుంటుంది వైసీపీ. ప్రత్యేకించి తిరుమల తిరుపతి
నెయ్యి కల్తీ వ్యవహారం నుంచి డైవర్షన్ పాలిటిక్స్ వైసీపీ కోరుకుంటుంది. ఆ వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ కోరుకోవటంలో భాగంగానే కావాలని రెచ్చగొడుతుంది. కావాలని కవ్విస్తుంది. ఆ కవ్వింపులో, ఆ ట్రాప్‌లో టీడీపీ క్యాడర్ పడితే పొలిటికల్‌గా టీడీపీకే నష్టం. పొలిటికల్‌గా టీడీపీకే నష్టం. అందుకని దాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గుర్తించారు. గుర్తించి వాళ్ళ పార్టీ క్యాడర్ క్లాస్ పీకారు. కానీ నేను డే వన్నే చెప్పా. వాళ్ళు కవ్విస్తున్నారు. వీళ్ళు ఆ కవ్వింపులో పడకూడదు. వాళ్ళు ట్రాప్ విసురుతున్నారు. ఆ ట్రాప్‌లో వీళ్ళు పడకూడదు. వాళ్ళు వల వేస్తున్నారు. ఆ వలలో వీళ్ళు పడకూడదు. పడితే వీళ్ళకి నష్టమే అనేటువంటి విషయాన్ని చెప్పాను. కానీ కొంత పడ్డారు. కానీ పడ్డారు. వెంటనే టీడీపీ అధినేత చంద్రబాబు గమనించారు. ఈళ్ళ క్లాసులు పీకారు. వాళ్ళ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు. సో, మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని చూస్తే మీకేమనిపిస్తుంది? కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. థాంక్యూ.